నమస్తే. తెలంగాణలో ఇప్పుడు చాలా సమస్యలు ఉన్నాయి. రైతులు ఒక దిక్కు వడ్లు కొనుర్రి, వర్షాలు పడితే రోడ్ల మీద పోతున్నాయి, ఇబ్బంది అవుతుంది అని రైతులు రోడ్ల మీదకి వచ్చి లొల్లి పెడుతున్నారు వడ్లు కొనుమని. ఇంకొక దిక్కు చాలా సమస్యలు ఉన్నాయి రైతులై. అయితే రైతుల సమస్యలు అన్నింటికంటే ఇప్పుడు అర్జెంటుగా తెలంగాణ ప్రభుత్వానికి చాలా అర్జెంటుగా ఒక పని ఉంది. దాని మీద ఇప్పుడు రైతుల సమస్యల మీద ఇంకొక దాని మీద రివ్యూ చేసిరో లేదో కానీ మన సీఎం రేవంత్ రెడ్డి 2 రోజుల కిందట ఒక ఇంపార్టెంట్ దాని మీద రివ్యూ చేసిండు. అది ఏంది అంటే ఒకసారి విజువల్స్ చూపించిన తర్వాత మిగతాది మాట్లాడదాం. ఇది 2 రోజుల కిందట మన సీఎం రేవంత్ రెడ్డి చేసిన రివ్యూ. ఇంట్లో మంత్రి జూపల్లి ఉన్నాడు. సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారులందరితోని రివ్యూ చేస్తున్నారు. ఇంత సీరియస్గా రివ్యూ చేస్తున్నారు. దేని మీద? ఏదన్నా రైతుల సమస్యల మీదనా, లేకపోతే ఇంకొకట రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు ఇట్లాంటి వాటి మీద దేని మీదనన్నా రివ్యూ చేస్తుండా. చాలామంది పోలీస్ ఆఫీసర్లు కూడా ఉన్నారు. ఏంది దేని మీద అని అనుకోవచ్చు, మీకు అనుమానం రావచ్చు. ఒక్కసారి విజువల్ చూసిన తర్వాత దేని మీద రివ్యూ చేస్తాడు, ఏంది అసలు ఈ మీటింగ్ ఏంది చెప్తా. ఇట్లా ఉన్నతాధికారులు అంటారు కదా, మనకి ఇప్పుడు ఏదన్నా మీటింగ్ జరిగితే గట్ల ఉన్నతాధికారులందరినీ, పోలీస్ ఆఫీసర్లను, మంత్రిని పక్కకు కూర్చోబెట్టుకొని ఇక మొత్తం చాలా ఇంపార్టెంట్ దాని మీద చూడు ఇంతమంది ఉన్నతాధికారులతోని ఒక రివ్యూ చేసిండు. ఆ రివ్యూ వీడియో ఇది రివ్యూ చూసిన తర్వాత మనకి ఏమనిపిస్తుంది? చాలా ఇప్పుడు రైతులు ఇబ్బంది పడతారు కదా, రోడ్ల మీదకి వచ్చి చాలా ఇబ్బందులలో ఉన్నారు. దాని మీద ఏమన్నా రివ్యూ చేసిండా? ఇమ్మీడియట్గా మీరు వడ్లు కొనేందుకు ఏమన్నా ఏర్పాట్లు చెయ్యిర్రి, ఇంకేదన్నా చెయ్యిర్రి అనే దాని మీద రివ్యూ చేసిండేమో అని అనుకుంటే తప్పు. దేని మీద రివ్యూ చేసిర్రు అంటే అందాల పోటీల మీద. హైదరాబాద్లో మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్నాయి కదా, వాటి మీద వచ్చే గెస్ట్లకు, లేకపోతే పోటీలో పాల్గొనేందుకు వచ్చేటోళ్ళ కోసమో, లేకపోతే వచ్చే డెలిగేట్స్, వచ్చే గెస్ట్లు, వచ్చే వాళ్ళు ఏ ఒక్కరు కూడా ఇబ్బంది పడకుండా ఎట్లాంటివి చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ రోజు నుంచి రేపటి నుంచి అనుకుంటా వచ్చే గెస్టులందరూ కూడా స్టార్ట్ అవుతారు. నెక్స్ట్ స్టార్ట్ కాబోతుంది ఇంకా కొన్ని రోజుల్లోనే. సో గెస్టులందరూ రావడం కూడా స్టార్ట్ అయింది. వచ్చే గెస్టులు ఎట్టి పరిస్థితులలో ఇబ్బంది పడొద్దు. గెస్టులు అట్లనే పోటీలలో పాల్గొనేందుకు వచ్చే వాళ్ళు ఉంటారు కదా, చాలా రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి చాలామంది డెలిగేట్స్ వస్తున్నారు కాబట్టి ఎట్లాంటి ఇబ్బంది పడొద్దు, ఇబ్బంది పడకుండా అన్ని చర్యలు తీసుకోరు అని అంత పెద్ద ఆఫీసర్లు అందరినీ కూర్చోబెట్టుకొని రివ్యూ చేసిరు. అయితే అందాల పోటీలు చేసుడు తప్పు కాదు, లేకపోతే దాని మీద రివ్యూలు చేసుడు కూడా తప్పు కాదు. కానీ ఇదే రివ్యూ రైతుల సమస్యల మీద కూడా చేస్తే మంచిగా ఉంటుండే. రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆ రైతుల సమస్యల మీద కూడా రివ్యూలు చేస్తే కనుక మంచిగా ఉంటుండే. 2-3 రోజుల నుంచి ఇప్పుడు ఎండాకాలం, ఇది వర్షాలు పడాయి. కానీ వర్షాలు పడుతున్నాయి కొన్ని చోట్ల. వర్షాలు పడి ఇప్పుడు మామిడి పంటలు ఎట్లా దెబ్బతిన్నాయి, లేకపోతే వరి ఎట్లా దెబ్బతింటుంది అది కూడా చూసినాం మనం. అట్లా వాటితో పాటు ఇప్పుడు ధాన్యం కొనేటోళ్ళు లేక ఒక్కసారి మీకు ఈ వీడియో కూడా చూపించాలి. చూపించిన తర్వాత మాట్లాడదాం. ఇది రైతులు ఇట్లా రోడ్ల మీదకి వచ్చి ఇగో ధాన్యాన్ని కొనాలని ధాన్యం మొత్తం రోడ్ల మీద పోసి కూర్చుంటారు రైతులందరూ. ఇది హైవేల మీద, రోడ్ల మీద, వాళ్ళ ఊర్లల్లో. ఎందుకంటే చాలా పెద్ద సమస్య ఇది. వడ్లు రోడ్ల మీద పోసి రైతులందరూ ప్రభుత్వం దీని మీద మాట్లాడాలి. ఇట్లా ఆ రైతు మాట్లాడింది కూడా చూసిరు కదా. వర్షాలతోని రైతులు చాలా ఇబ్బంది పడుతుర్రు, వెంటనే గవర్నమెంట్ స్పందించాలి, ధాన్యం కొనాలి అనేది రైతులు చేస్తున్న డిమాండ్. కానీ దాని మీద దేని మీద రివ్యూలు నడుస్తలేవు. రివ్యూలు చేయాల్సింది రైతుల సమస్యల మీద, తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళ సమస్యల మీద కూడా రివ్యూలు చేయాలి కదా. దీని మీద రివ్యూ చేసిన మీద ఏం తప్పు పడతలేం. సరే, హైదరాబాద్లో అంత పెద్ద ప్రోగ్రాం జరుగుతుంది, మీరు రివ్యూ చేసిరు. కానీ దీని తర్వాత రోజో, దీని ముందు రోజో, ఇయ్యాలనో రైతుల సమస్యల మీద కూడా రివ్యూ చేస్తే మంచిగా ఉంటుండే. ఇప్పుడు రైతుల సమస్యలు కావా? రైతులకు చాలా హామీలు ఇచ్చి ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, రైతు రాజ్యం వస్తుంది, ప్రజాపాలన అని చెప్పిన వాళ్ళు ఇవాళ రైతులు ఎంత ఇబ్బంది పడుతుంది, రైతుల సమస్యల మీద వాళ్ళకి ఏమి ఇబ్బందులు ఉన్నాయి, ఇమీడియట్గా మనం ఏమన్నా చర్యలు తీసుకోవాలన్నా, ఏమన్నా చెయ్యర్రి అని ఇప్పుడు సీఎం స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అధికారులను ఆదేశిస్తే, అధికారులతో రివ్యూలు చేస్తే కింద ఉన్నటువంటి వాళ్ళు కూడా మళ్ళీ సీఎం అడుగుతాడు, మనకు ఏమన్నా ఇబ్బంది అవుతుంది అనే దానితోని రైతులకు సంబంధించిన ఇష్యూ మీద వాళ్ళు ఇమ్మీడియట్గా చర్యలు తీసుకుంటారు. కానీ
అసలు ఓ రివ్యూనే లేదే. ఓ రివ్యూనే లేకపోతే వాళ్ళు ఏంది, కింది స్థాయిలో ఉన్న వాళ్ళకి ఏం అవసరం వచ్చింది, ఏం అక్కడికి వచ్చింది అనుకుంటారు. ధాన్యం మొత్తం రోడ్ల మీద పోసి తడిసిపోతున్నాయి. అసలు ఇప్పుడు ఇది వర్షాకాలం కాదు, వర్షాలు పడడంతో కొట్టుకుపోతుంది వరంతా. రైతు బంధు ఇయ్యకనే పోతిరి, రుణమాఫీ చేయకనే పోతిరి. సరే, ఆ రైతు బంధు ఇయ్యకపోయినా, రుణమాఫీ చేయకపోయినా మొత్తం మందికి వాళ్ళు అప్పు తెచ్చుకొని ఇంకొకటి చేసో ఇంకొకటి దేశో తెచ్చుకుంటే పంటలు వేసుకొని ఇప్పుడు పంట చేతికి వచ్చిన తర్వాత ధాన్యం మొత్తం తడిసి ముద్దయితే అమ్ముకునే తందుకు ఎవరు ఏంది అగ్గోకి సగ్గోకి అమ్ముకోవాల్సి వస్తుంది. ఏంది ఈ బాధ? ఆ పెట్టుబడి సాయం ఇవ్వకపోతిరి, రుణమాఫీ అంటే రుణమాఫీ చేయకపోతిరి. మేము అప్పో సప్పో చేసుకొని పంటలు పండించుకొని అమ్ముకుందామంటే రేట్ లేకపోయే, బోనస్ ఇస్తాము అన్నారు 500 బోనస్, అదేటి పోయిందో తెలియదు. అవన్నీ పోయినాయి. ఇప్పుడు కొనమంటే కూడా కొనేటటువంటి ఒళ్ళు లేరు. మొత్తం ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకోవాల్సి వస్తుంది. చాలా ఇబ్బందులు అవుతున్నాయని రైతులందరూ కూడా రోడ్ల మీదకి వస్తున్నారు. చాలా నియోజకవర్గాలలో మొత్తం లారీలలో ప్రైవేట్ వాళ్ళకి అమ్ముతున్నారు ఎక్కడికక్కడ. అట్లా రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. రైతుల సమస్యలు, నిరుద్యోగుల ఇష్యూలు కావచ్చు, మహిళలకు ఇస్తామన్నటువంటి హామీలు ఏమైనాయి? ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజులలో చేస్తాము అన్న పనులు 15 నెలలైనా కూడా కాలేదు కదా. ఎందుకు కాలేదు మరి, ఈ పనులు ఎందుకైతే లేవు అని వాటి మీద ఒక్కొక్క పథకం మీద ఒక్కొక్క రోజన్న రివ్యూ చేసిరా? ఇప్పుడు దీంట్లో రివ్యూ చేయడంలో తప్పు లేదు, కానీ 15-16 నెలలు అవుతుంది ఇప్పటికి అధికారం వచ్చి. 6 గ్యారంటీలు ఇచ్చిరు, 420 హామీలు ఇచ్చిరు. 6 గ్యారంటీలు 420 హామీల మీద మనం మాట ఇచ్చినాం కదా. మాట ఇచ్చి తెలంగాణ జనంతో ఓట్లేయించుకొని వాళ్ళ మనం అధికారంలోకి వచ్చినాం. అధికారంలోకి వచ్చిన తర్వాత మరి జనంకు మనం ఏం మాట ఇచ్చినాం, ఏ హామీలు ఇచ్చినాం, ఆ హామీల మీద రోజు ఒక హామీ మీదనన్నా రివ్యూ చేసిర్రా? రివ్యూ చేస్తే మంచిగా ఉంటుండే కదా. సీఎం దగ్గర చాలా శాఖలు ఉన్నాయి. ఆ శాఖల మీద కూడా ఈ రోజు వరకు కొన్ని శాఖలలో అసలు రివ్యూలు కూడా చేయలేదు అని కాంగ్రెస్ పార్టీ నాయకులే మాట్లాడుకుంటున్నారు. మేము మాట్లాడుతుంది కాదు, చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకులే మాట్లాడుకుంటున్నారు. జనాలకు ఇచ్చినటువంటి హామీల మీద, చేస్తాము అని చెప్పినటువంటి పనుల మీద కూడా రివ్యూలు చేస్తే మంచిగా ఉంటుండే. అందాల పోటీలకు ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ మిగతా వాటికి కూడా, రైతులకి కూడా ఇస్తే కనుక బాగుంటుండే అనేది వాళ్ళ తెలంగాణలో ఉన్నటువంటి జనం కోరుకుంటున్నారు.